హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక 1 వీక్ తర్వాత నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. సో చాలామంది ఆ వీడియో కింద మీరు రెగ్యులర్గా వీడియో చేయండి అని మెసేజ్ చేశారండి. తప్పకుండా ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మెసేజ్ పెట్టిన అందరికీ ప్లస్ రెగ్యులర్గా మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నమ్మకము ప్లస్ అభిమానం ఈ రెండు కూడా కారణాలన్నమాట మీరు మమ్మల్ని ఈ విధంగా ఆదరించడానికి. తప్పకుండా ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మధ్యలో గ్యాప్ లేకుండా ట్రై చేస్తాను, అంటే రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ కానీ గమనిస్తే ఈరోజు అటు గ్లోబల్ క్యూస్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. లాస్ట్ కొన్ని రోజులుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఈరోజు బ్రేక్ పడి ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ మార్కెట్స్ బాగా లాభాల్లో ఉన్నాయి. షార్ట్ కవరింగ్ కూడా ఏషియన్ మార్కెట్స్లో కనపడింది. ఇక మన మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్న కారణంగా ఒక గ్యాప్ అప్ అనేది వచ్చింది. తర్వాత అక్కడి నుంచి డే అంతా కూడా స్టడీగానే ఉంది. ఒక దశలో నిఫ్టీ దగ్గరగా 200 పాయింట్స్ పైన లాభాల్లోకి వెళ్ళింది. అయితే లాస్ట్ 1 అవర్లో సెల్లింగ్ అనేది నిఫ్టీలో చూసాము. నిఫ్టీ 17,857 అనమాట హై. సో అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయింది. ఓవరాల్గా 17,790 దగ్గర ప్లస్ 144 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా హై నుంచి కొంత కరెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా కనపడింది. ఇంట్రాడే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఓవరాల్గా 37,753 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ప్లస్ 233 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఈరోజు టాటా మోటార్స్, టైటాన్, M&M స్టాక్స్ ఈరోజు మంచి లాభాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ 12%, అదేవిధంగా టైటాన్ 10%, M&M 5.3% లాభాల్లో ఉంటే ఓఎన్జీసీ, గెయిల్ లాంటి స్టాక్స్లో ఈరోజు నష్టాలు చూసాము. లాస్ట్ కొన్ని రోజులుగా ఈ PSU స్టాక్స్ అన్ని కూడా మంచి ర్యాలీ అనేది చూసాము. మరి ముఖ్యంగా ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ వీటిలో ఈరోజు సెల్లింగ్ అనేది కనపడింది. ఇక సెక్టార్ పరంగా గమనిస్తే ఆటోమొబైల్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దాదాపు అటు మారుతి కానీ M&M కానీ ఇంతకుముందు ఇప్పుడే అనుకున్నట్టుగా టాటా మోటార్స్ కానీ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్నాయి. దీంతోపాటు రియాలిటీ స్టాక్స్ కూడా ఈరోజు మంచి లాభాల్లో ఉన్నాయి. ఓవరాల్గా మార్కెట్ NSEలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే అడ్వాన్సెసే ఎక్కువ ఉన్నాయి. 1098 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 412 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఈరోజు మంచి బయింగ్ అనేది చూసాము. మరోవైపు ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే నిన్న ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినాయండి ఫ్యూచర్స్లో. ఈరోజు ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అయినాయి. మెజారిటీ కౌంటర్స్లో ఈరోజు లాంగ్స్ బిల్డ్ అయినాయి. ఆటోమొబైల్ కంపెనీస్లో కొన్నిట్లో బాగా లాంగ్స్ అనేది, ఆ తర్వాత స్టాక్ స్పెసిఫిక్ లాంగ్స్ అనేది బిల్డ్ అయినాయి. దీంతోపాటు షార్ట్ కవరింగ్ అనేది చూసాము. ఎక్కువ స్టాక్స్లో అంటే ఓవరాల్గా F&Oలో ఉన్న స్టాక్స్లో మెజారిటీ స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయినాయి. దాని తర్వాత షార్ట్ కవరింగ్ అనమాట. లాంగ్ అండ్ వైండింగ్ కానివ్వండి, తర్వాత ఫ్రెష్ షార్ట్స్ కానీ ఈరోజు పెద్దగా బిల్డ్ కాలేదు. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక నిఫ్టీ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు మనం చూసాము. నిఫ్టీ ఒక లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక రేంజ్లోనే ఉంది. ఎదర్ సైడ్ మనకి అటు పైకి కానివ్వండి ఆర్ కిందకి కానివ్వండి బ్రేక్అవుట్స్ అయితే రాలేదు. ఇదే రేంజ్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిన్న హై నిఫ్టీ కానీ గమనిస్తే 17,884 అనమాట. ఈరోజు 17,857. నిన్న హైని ఈరోజు క్రాస్ కాలేకపోయింది. సో నేను అనుకోవడము కొంచెం ఇక్కడ ఈ లెవెల్లో నిఫ్టీ కొంత హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా కొంత రెసిస్టెన్స్ క్లోజర్గా 17,950 ఆ లెవెల్స్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుందండి, స్టార్ట్ అయింది కూడా. సో ఇక్కడ రేపు TCS ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ చాలా మేజర్ కంపెనీస్, IT కంపెనీస్తో పాటు కొన్ని బ్యాంకింగ్ చెందిన రంగానికి చెందిన కంపెనీస్ రిజల్ట్ అనౌన్స్ చేయనున్నాయి. కాబట్టి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో న్యూస్ పరంగా చాలా యాక్టివ్గా న్యూస్ అనేది మనకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి నిఫ్టీ చాలా వరకు రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం గమనించాలి, FIs లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో కొంచెం సెల్లింగ్ అనేది ఎక్కువ చేశారు. సో నెక్స్ట్ రాను రోజుల్లో కూడా FIs ఇదే సెల్లింగ్ అని కనపడితే మాత్రం నిఫ్టీ కొంచెం డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఇది నిఫ్టీకి చెప్తున్నాను. అయితే అట్ ద సేమ్ టైం మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో మంచి ర్యాలీస్ చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ట్రేడింగ్ పరంగా అనమాట. హాట్ స్టాక్స్ అంటుంటాం. అంటే హాట్ స్టాక్స్ అంటే కొన్ని రోజులు ఏదో న్యూస్ కారణంగానో ఏదో ఒక కారణంతో పెరగడము ఆ స్టాక్స్, వాటిని హాట్ స్టాక్స్ అంటాం. అంటే పదే
న్యూస్లో ఉండడము, దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం, చర్చించుకోవడము, అటు యూట్యూబుల్లో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి. సో ఆ స్టాక్స్లు పెరుగుతూ ఉంటాయి. సో వాటిని ఏంటంటే హాట్ స్టాక్స్ అంటుంటాం. అటువంటి స్టాక్స్లో ర్యాలీ అయితే కొనసాగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పదే పదే చెప్తూ ఉంటాను, అటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఎక్కడికి వెళ్తాయి, ఎంతవరకు వెళ్తాయి తెలియదు మనకి. సో ఎగ్జిట్ తీసుకోవడం కూడా, అంటే టైం ఎంటర్ అండ్ ఎగ్జిట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్గా నిఫ్టీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 17,950 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్. ఇంకా డౌన్ సైడ్ నిన్న చెప్పిన లెవెల్సే 17,550, 500 ఈ లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ రావడానికి నిఫ్టీ అవకాశం ఉంది. అది బ్రేక్ కానంత కాలం బై అండ్ డిప్స్గానే చెప్పగలుగుతాం. ఇది ఓవరాల్గా ఇండెక్స్ నిఫ్టీ గురించి, ఆ మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు థైరోకేర్ అండి. రీసెంట్గా ఇది కొంచెం రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయింది. దానికి ముందు 600, 700 లెవెల్స్ నుంచి 1400 దాకా వెళ్ళింది. ప్రస్తుతానికి 1161 దగ్గర ఉందండి. ఓవరాల్గా ఈ ప్యాథాలజీ డయాగ్నోస్టిక్స్ అండ్ స్టాక్స్ కానీ గమనిస్తే రీసెంట్గా మనకి 2 ఐపీఓస్ కూడా వచ్చాయి. ఐపీఓ అటు విజయ డయాగ్నోస్ కానివ్వండి, కృష్ణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐపీఓలో మనకి లిస్టింగ్ ఐపీఓ వచ్చి మనకి సెకండరీ మార్కెట్లో లిస్టింగ్ ట్రేడింగ్ కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఈ డయాగ్నోస్టిక్స్ స్టాక్స్ మీద నేనైతే పాజిటివ్గా ఉన్నాను. చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే హెల్త్ పరంగా మార్పులు, దీంతోపాటు హెల్త్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిలో వచ్చిన మార్పులు అనమాట. ఇది పక్కన పెడితే కూడా ఆబ్వియస్గా కూడా మన ఇండియా ఏంటంటే స్లోగా ఎల్డర్ పాపులేషన్ అనేది మన ఇండియాలో పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ గమనిస్తే ఇండియాలో 68 ఏళ్ళు అనమాట. మన యావరేజ్ ఒక మనిషి సగటు జీవితకాలం మన ఇండియాలో 68 ఏళ్ళు మాత్రమే. అదే డెవలప్డ్ కంట్రీస్లో కానీ గమనిస్తే 78, 80, 82, 83 ఇట్లా ఉంటుంది. సో మనకి ఎల్డర్ పాపులేషన్ సంఖ్య అనేది రానున్న రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. సో అదే కానీ జరిగితే ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా, ఇటువంటి కంపెనీస్కి మంచి రెవెన్యూ మంచి గ్రోత్ అనేది కనపడుతూ ఉంటుంది. ఆబ్వియస్గా ఈ ప్యాథాలజీలో అంటే డయాగ్నోస్టిక్స్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వీటికి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయండి. సో చాలా మార్జిన్స్ ఉంటాయి. అయితే ఒకప్పుడు కొన్న మార్జిన్స్ ఇప్పుడు లేవు. స్లోగా మార్జిన్స్ తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక 5 ఏళ్ళ తర్వాత వీళ్ళకి మార్జిన్స్ తగ్గుతాయి. అయితే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అంటే రెవెన్యూస్ అంటే వాల్యూమ్ అంటే బిజినెస్ బాగా పెరుగుతుందండి. కాబట్టి అటు ఒకవైపు నెగిటివ్ ఉన్నా కూడా మరోవైపు బిజినెస్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ సెక్టర్ అనాలిసిస్ పరంగా గమనిస్తే నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ఈ థైరోకేర్ లాంటి స్టాక్ని ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో పర్టికులర్గా థైరోకేర్లో, అంటే మేనేజ్మెంట్ మార్పు. సో ఎవరైతే దీన్ని ప్రమోట్ చేశారో అతను ఇప్పటికీ దాంట్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫార్మేజీ అనే వెబ్సైట్, అంటే యంగ్ ఎంటర్ప్రినర్స్ అనమాట, వాళ్ళంతా కూడా వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు దీన్ని తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే బిజినెస్, అంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటంటే బిజినెస్ ఆలోచన అనమాట. సో డెఫినెట్గా ఇది చాలా చాలా పాజిటివ్ అంశం అనమాట దీనికి, థైరోకేర్కి. తర్వాత ఫార్మేజీ దానికి కూడా ఆన్లైన్ పోర్టల్ అనమాట అది. సో రెండింటికి కూడా ఇది విన్ విన్ అనమాట. సో ఏదైనప్పుడు కూడా థైరోకేర్ని హైలో కొన్న వాళ్ళు బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు హోల్డ్ చేయండి. ఇంకా ఇది బాగా కరెక్షన్ వస్తే మీరు యాడ్ కూడా చేసుకోండి. ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఉన్నన్నింటిలో వాల్యుయేషన్స్ పరంగా కూడా మీకు రీసెంట్గా మనకి ఇంతకుముందు అనుకున్నాం ఐపీఓకి వచ్చిన 2 కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఇదే వాల్యుయేషన్స్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫ్యూచర్లో థైరోకేర్ బాగుండే అవకాశాలు నెక్స్ట్ 3-4 ఏళ్ళు దృష్టి ఉంటే మాత్రం కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇది థైరోకేర్ గురించి. ఇక వెర్టోస్ అడ్వర్టైజ్మెంట్ గురించి అడుగుతున్నారు చాలామంది. సో చాలామంది స్టాక్లో నష్టాల్లోకి తీసుకువెళ్ళిందండి వెర్టోస్ అడ్వర్టైజ్మెంట్. ఇది కానీ గమనిస్తే ప్రస్తుతానికి 99 రూపీస్ ఉంది. ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీలో ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి దీని గురించి పెద్దగా చెప్పడానికి, అంటే వీళ్ళున్న బిజినెస్ అయితే మంచి బిజినెస్సే, ఫ్యూచర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా ఉంటుందండి ఐటీ కంపెనీస్లో. అంటే ఐటీ అంటే ఇది ఐటీ కంపెనీ కాదంటారు, బట్ ఏదైనా టెక్నాలజీ కంపెనీస్లో ఫస్ట్ మనకి ఏంటంటే చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకోవాలి. లిస్టెడ్ స్పేస్లో హైయెస్ట్ కంపెనీస్ ఏ సెక్టర్ లిస్ట్ అయి ఉన్నాయంటే ఐటీ కంపెనీస్ అనమాట. ఈవెన్ అన్లిస్టెడ్ దాంట్లో కూడా మనకి ఐటీ కంపెనీస్ మన ఇండియాలో కంపెనీ రిజిస్ట్రేషన్ చూస్తే మీరు ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే బాగా కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ వెర్టోస్ అడ్వర్టైజ్మెంట్ అనేది మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాక్ అండి. అంటే 70 రూపాయల నుంచి 322కి వెళ్ళింది. అక్కడ నుంచి
కంటిన్యూగా కరెక్ట్ అవుతూ వస్తుంది, మార్కెట్ పెరుగుతున్నా ఇది పెరిగేది లేదు. సో ఇవన్నీ కూడా ఏదంటే అందుకే చెప్తుంటాను, చాలా స్టాక్స్ అనమాట మెజారిటీ ఇప్పుడు ఏవైతే పెరుగుతున్నాయో వాటిలో 95-96% అన్నీ కూడా ఏదో ఒక ఆపరేటెడ్ ఉండడము, అంటే మేనేజ్మెంట్ 100% అందరూ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళ స్టాక్ని పెంచుకోవాలని కోరుకోండి. వాళ్ళకి సంబంధం లేకుండానే కొంతమంది గ్రూప్స్ ఉంటారండి. కొంతమంది అటు ముంబైలో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, కొంత గ్రూప్స్ ఉంటారు, బిగ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే స్టాక్ని కొని అమ్మేసి ఈ విధంగా చేసుకుంటారు. అందులో భాగంగా ఆ స్టాక్స్ కంటిన్యూగా పెరుగుతూ ఉంటాయి. వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, దీనికి ఒక ప్రామాణికం కాదు. ఇదంతా గేమ్ అనమాట. ఈ గేమ్లో మనం ఉండాలి అంటే మనం స్మార్ట్గా ఉండాలి. గేమ్ ఆడాలి అంటే మనం దాని తగ్గట్టుగా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఆడాలి. అంతేగాని మనం ఇటువంటి తెలియని స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు చూడండి 300 రూపీస్ నుంచి ఇది 99కి వచ్చింది. ఎక్కడ కొన్నా అందరికీ నష్టాలే మిగిల్చిందనమాట. దాని ముందు కొన్న వాళ్ళు లాభాలు ఉంటారు, కానీ ఎప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయితే లాభాలు ఉంటారు. వాళ్ళు కూడా ఎగ్జిట్ కాకుండా ఇంకా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి స్టాక్స్ అని కూడా చెప్పడానికి పెద్దగా ఏం లేదు. మీరు ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండడమే మన క్యాపిటల్ మనం దూరంగా ఉంటేనే మనం క్యాపిటల్ని కాపాడుకుంటాం. ఇది వెర్టోస్ అడ్వర్టైజ్మెంట్ గురించి. తర్వాత హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా ఇది హాట్ స్టాక్గా చెప్తాను. నాన్ స్టాప్ ర్యాలీ అండి ఇది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఇంకా చెప్పాలంటే మంత్స్ అనమాట. ఆగస్ట్లో 3,000 రూపాయలు ఉండేది, ప్రస్తుతానికి 6,700 రూపీస్ దాకా వచ్చింది, వెళ్ళింది. ఇది ఓవరాల్గా వీళ్ళ బిజినెస్ ఏంటంటే ప్రాసెస్ ఎక్విప్మెంట్ ఎవరికి అంటే అటు కెమికల్ కంపెనీస్కి, తర్వాత ఫార్మా కంపెనీస్కి, తర్వాత ఏపీఐ కంపెనీస్కి. ప్రాసెస్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇంజనీరింగ్ కంపెనీ అండి ఇది. సో కస్టమైజ్డ్ తగ్గట్టుగా, అంటే కస్టమర్కి అనుగుణంగా వీళ్ళు చేసి ఇస్తుంటారు అనమాట. సో ఇదే స్పేస్లో మనకి జిఎంఎం ఫ్రాడ్లర్ ఉంది. చాలామంది జిఎంఎం ఫ్రాడ్లర్ని ఫార్మా కంపెనీ అని ఎంత గతంలో అనేవాళ్ళు. ఫార్మా కంపెనీ కాదండి, అది కూడా ఇంజనీరింగ్ కంపెనీ. జిఎంఎం అంటే మన ఇండియన్ వాళ్ళది, ఫ్రాడ్లర్ అనేది ఫారెన్ కంపెనీ. ఇద్దరు జాయింట్ వెంచర్లో ఉన్న కంపెనీ. అది రెండు హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్, జిఎంఎం ఫ్రాడ్లర్ రెండు కూడా ఒకే బిజినెస్లో ఉన్నారు. రెండు కూడా సేమ్ బిజినెస్లో ఉన్నారు. అయితే జిఎంఎం ఫ్రాడ్లర్ అనేది కంపేర్ చేసుకుంటే హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ కన్నా కొంచెం అటు గ్రోత్ పరంగా చూసుకుంటే వాళ్ళు ముందున్నారనమాట. 60% వాళ్ళకి ఈ ఫార్మా కంపెనీస్, తర్వాత కెమికల్ కంపెనీస్ నుంచి బిజినెస్ వస్తుంది. ఓవరాల్గా హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి నేను పెద్దగా ఏం చెప్పడానికి కూడా ఇది కూడా సేమ్ అండి. అంటే మంచి కంపెనీనే, కాదని కాదు. కాకపోతే ఏంటంటే ఇంత పెరగాల్సిన అవసరం ఈ తక్కువ టైంలో లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ ర్యాలీ ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది నేను చెప్పలేను. డెసిషన్ మీరే తీసుకోండి. ఎగ్జిట్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి స్టాక్స్లో. ఎందుకంటే 300 రూపాయలు జస్ట్ 1.5 year బ్యాక్ ఇది 300 రూపాయలు, ఈరోజు 6,700, 150 PEతో ట్రేడ్ అవుతుంది. సో వీళ్ళకి గ్రోత్ కానీ గమనిస్తే 2018 వరకు స్లోగా ఉంది బిజినెస్. 2018 తర్వాత మంచి గ్రోత్ అనేది కనపరిచారు. అంటే బిజినెస్ పరంగా ఈ బిజినెస్కి మంచి ఫ్యూచర్ ఉంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది స్టాక్ అనమాట. కోర్స్ ఇప్పుడు ఉన్న మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా 98-99% స్టాక్స్ అన్ని కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో జడ్జ్ చేయడం అనేది ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కాకపోతే ఎగ్జిట్ కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎగ్జిట్ కాండి. ఎక్కడ ఎగ్జిట్ అవుతారో ఏంటి అనేది నిర్ణయం మీరే తీసుకోండి. అట్ ద సేమ్ టైం లేదా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇటువంటి స్టాక్స్లో మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోవడం బెటరు. మళ్ళీ ఇది ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ ఎంతవరకు కిందకి వెళ్తుందో మనం చెప్పలేమండి. లైక్ వెటోస్ ఇప్పుడే అనుకున్నాం. వెటోస్ దగ్గర 300 నుంచి 99 రూపాయలకు వచ్చేసింది. అంటే మరీ ఇది అంతా తీసేసే కంపెనీ కాదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ రేట్ రావాలంటే 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు అండి. ఇది హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.